సార్ ఇంట్లో గొడవలు అవ్వడానికి కారణం అంటే ఈ నంబర్ల ప్రభావం అనేది కూడా వాటిపైన ఉంటుందా? తప్పనిసరిగా అందరి ఇల్లు బాగానే ఉన్నాయిగా, అందరూ చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఆనందంగానే ఉన్నారు కదా, మరి మన ఇంట్లోనే ఎందుకు గొడవలు అవుతున్నాయి అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్. ప్రతి మనిషి ఇలా ఆలోచించాలి. అందరూ బాగున్నప్పుడు మనకే ఎందుకు జరుగుతున్నది? ఊరికినే గొడవలు అవ్వగా ఏదో డిస్టర్బెన్స్ ఉండాలి. అంటే మీ ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కలవలేదు ఒక పాయింట్. కలవనప్పుడు మీరేం చేస్తారు సార్? డేట్ ఆఫ్ బర్త్లు కలుపుతారంటే కలపలేము. పేర్లు కలవలేదనుకో, పేర్లు అనుకూలంగా పెడతాం. ఇక్కడ అర్థమైందా మీకు? డేట్ ఆఫ్ బర్త్లు కలవనప్పుడు వీళ్ళిద్దరికి పరస్పరం విరుద్ధంగా ఉన్నప్పుడు పేర్లని, ఇప్పుడు సపోజ్ ఒక అతను 3వ తారీఖు పుట్టాడు, ఒక అతను 6వ తారీఖు పుట్టాడు. ఈ 3కి 6కి రివర్స్ నెంబర్. వీళ్ళిద్దరికి రోజు రైవాలిటీ జరుగుతూ ఉంటుంది. అప్పుడు 3వ తారీఖు ఆయనకి 9వ నంబర్లో, 6వ తారీఖు ఆయనకి 9వ నంబర్లో పేరు పెడితే వాళ్ళ రైవాలిటీ తగ్గిద్ది. ఎందుకని? పేర్లు కలిసినాయి కదా. 3కి ఫ్రెండ్లీ నెంబర్ 9, 6కి ఫ్రెండ్లీ నెంబర్ 9. ఆ నంబర్తో పిలుస్తుంటాం. ఈ డేట్ ఆఫ్ బర్త్తో పిలవం కదా ఎప్పుడు. కాకపోతే దాని ప్రభావం ఉంటుంది, కానీ డేట్ ఆఫ్ బర్త్తో మనం పిలవం కాబట్టి మనం దేనితో పిలుస్తాం? పేరుతో పిలుస్తాం కాబట్టి ఆ పేరు యొక్క ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఆ పడుతుండడం వల్ల ఈ రైవాలిటీ తగ్గుతూ ఉంటుంది. అలానే సిగ్నేచర్లకు కూడా నంబర్లు ఉంటాయి కదా. వీళ్ళిద్దరికి అనుకూలమైన నంబర్లో సిగ్నేచర్ పెట్టిస్తాం. వీళ్ళకిద్దరికి అనుకూలమైన నంబర్లో హౌస్ నెంబర్ తీసుకుంటాం. వీళ్ళిద్దరికి అనుకూలమైన నంబర్లో మిగిలిన అన్ని నంబర్లన్నీ కూడా తీసుకుంటాం అనమాట. అప్పుడు ఏమవుతుంది? దీని యొక్క ప్రెజర్ తగ్గుతుంది. ఇక్కడ మెయిన్ వీళ్ళిద్దరికి గొడవలు అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కలవకపోవటం. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లు కలిసి పేర్లు కలవలేదు అనుకోండి, అప్పుడైనా డిస్టర్బెన్సెస్ జరుగుతుంటాయి కదా. అప్పుడు డేట్ ఆఫ్ బర్త్లు కలిసి కూడా గొడవలు అవుతున్నాయి అంటే ఏంది? పేర్లు కరెక్ట్ చేసుకుంటాం. పేర్లు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లకి ఎలా అయితే అనుకూలంగా ఉన్నాయో పేర్లు కూడా అనుకూలంగా పెడతాం. సిగ్నేచర్లు అనుకూలంగా పెడతాం. ఇలా అన్నీ మేము చేసే పని ఏంటంటే ఏదైతే బాగలేదో దాన్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా చేయటమే మా పని, అంతేగాని కొత్తగా ఇంకేం చెయ్యం అనమాట. అందువల్ల అలా అనుకూలంగా చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క లైఫ్ అంతా కూడా బాగుండటానికి, బాగా డెవలప్ అవడానికి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది.